బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జి సెమీ అండ్ టేస్టీ కిచెన్. ఇక్కడ వచ్చి మా స్వీటీ చిన్న పాప శ్రీమంతం అనమాట. మేము బెంగళూరుకి ఇవన్నీ తీసుకొని వెళ్ళాము. చెన్నై నుంచి అయితే మా పెద్ద పాప కూడా వచ్చింది. ఇవన్నీ కూడా మేము శ్రీమంతం బెంగళూరులో జరిపించాము. అదేవిధంగా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా రాజమండ్రి తీసుకొచ్చిన రోజునే కూడా మేము శ్రీమంతం జరిపించాము. అది కూడా అన్నీ వీడియోస్ పెడతామండి. ఇది మా పెద్ద పాప అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నామండి. ఇక్కడ నుంచి అయితే రాజమండ్రి మా ఇంటికి తీసుకొని వచ్చామండి. ఇవంతా కూడా మా చర్చ్ వాళ్ళు కూడా సూడి తీసుకొచ్చారు పాపని శ్రీమంతం చేయడానికి. అందరూ కూడా చర్చ్ నుంచి వచ్చారండి. వీరందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా పాస్టర్ గారు ఇవన్నీ కూడా ఒకసారి బిడ్డను ప్రార్థించాలని అభిషేకించాలని మేము వచ్చి ఉన్నాం. కృప చూపించండి, మా ప్రాణంలో తోడుగున్నా నీకు వందనములు. క్రమంతో నీ మహిమకర్మగా జరిగించమని మేమందరం కూడా కుటుంబంతో పాటు సంతోషించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. పట్టుకునే వాళ్ళు ముందుకు పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరచబడాలి. నీ కార్యాలు మాత్రమే కుటుంబంలో జరగాలి ప్రభు అని ఆయన సన్నిధానంలో మనం ప్రార్థనలో ఆంటీ గారు ప్రార్థన చేస్తారు కదా. దయచేసి మనం అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మా దుఃఖ దినములు సమాప్తపరిచావు. సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా నీకే అర్పితం. సంతోష వస్త్రం మాకు ధరింపచేసావు. మా దుఃఖ దినములు సమాప్తపరిచావు. సంతోష వస్త్రం మాకు ధరింపచేసావు. మా దుఃఖ దినములు సమాప్తపరిచావు. ప్రభునందు మా అందరూ కలిసి ఇక్కడైతే అక్క తమ్ముడు కూడా వచ్చారండి. వాళ్ళు కూడా వచ్చి శ్రీమంతానికి అన్నీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఫంక్షన్ రావడానికి అవ్వదని. మా అమ్మగారు కూడా ఉన్నారండి. కాకినాడ నుంచి మా బావగారు వాళ్ళు కూడా వచ్చారండి. మా తోటికోడలు, మా బావగారు, మా ఆడపడుచు కూడా వచ్చారు. సూడు తీసుకొని వచ్చారనమాట.